వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 37వ సంకీర్తన 19వ చరణం. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, డెలివరెన్స్, విమోచన, విడుదల. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారు సిగ్గునందరు అని రాయబడతా ఉంది. ఆపత్కాలముల్లో అని రాయబడింది. కొన్ని స్టాండర్డ్ వర్షన్స్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దుష్టకాలములో, దుష్కాలములో మనము సిగ్గు పొందకుండా, సిగ్గునందకుండా దేవుడు మనల్ని విడుదల అనుగ్రహించేవాడు. ఆపత్కాలంలో సిగ్గు పడకుండా చేసేవాడు దేవుడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన చుట్టూ అనేకమైన అవమానాలు, నిందలు, నానా రకాలైన పరిష్కారం దొరకని ప్రశ్నలు, ఇలాంటివన్నీ చుట్టుముట్టినప్పుడు కూడా దేవుడు మమ్మల్ని విడుదల చేస్తాడు అన్న భరోసాని మనము కలిగి ఉండవలసిందిగా ఈ ఉదయకాల సమయంలో నేర్చుకోవాలి. ఉదాహరణకి దానియేలు సింహాల గృహలో ఉన్నప్పటికీ నన్ను దేవుడు ఇక్కడ నుండి విడుదల చేయగలడు అన్న ఆ ఆపత్కాలంలో సిగ్గుపడకుండా దేవుడు దానియేలుని ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టే అంత ఎత్తైన స్థాయికి దేవుడు నడిపించాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డిఫెన్స్, రక్షణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనల్ని సిగ్గుపరచకుండా ఉండాలి అనంటే మనము దేవుని రక్షణ కోటలో ఉండాలి. ఉదాహరణకి ఆయన రక్షించడానికి ఆశ్రయదుర్గంగా ప్రభు ఉన్నప్పటికీ మనము కోట లోపలికి వెళ్లకుండా కోట వెలుపలే ఉంటే ఖచ్చితంగా మనం పాడైపోతాం. ఉదాహరణకి నోవహు ఓడలోనికి ప్రవేశించిన వారికే దేవుడు భద్రతను కలగజేశాడు, కానీ బయట ఉండి తలుపులు కొట్టిన వారికి ఆయన ఎటువంటి ప్రొటెక్షను, డిఫెన్స్ చేయడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డిపెండెన్సీ. ఇది కూడా ప్రభు పైన ఆధారపడుతున్న జీవితానికి ఆధారము అన్నదానికి ఈ ఉదయకాల సమయంలో ఈ వచనంలో నుండి మనం ఆలోచన చేయాలి. కరువు దినములలో వారు సంతృప్తి కలిగి ఉందురు, తృప్తి పొందుదురు. ఆ కరువు దినాల్లో దేవుణ్ణి కేవలం దేవునిపైనే ఆధారపడటం మనం నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో విశ్వాసులందరికీ ఒక మాట చెప్పాలి. మానవులు ఏర్పాటు చేసిన పథకాల మీద కన్నా కూడా దేవుడు ఏర్పాటు చేసిన వనరుల పైన మనము ఆధారపడితే అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆ కరువులో నుండి విడిపించగలడు. సారపతి విధవరాలే కానీ ఎవరిని మనం దైవవాక్యం నుండి ఆలోచన చేసినా మానవుల పథకాల మీద, మానవుల పద్ధతులపైన వాళ్ళు ఆధారపడలేదు. కేవలం దేవుడు మాత్రమే మమ్మల్ని పోషిస్తాడు అని దైవ సంబంధమైన ఏర్పాట్లపైన ఆధారపడ్డారు. 20 లక్షల మందికి దేవుడు మన్నా ఏర్పాటు చేస్తే అందరూ తృప్తి కలిగిన వారుగా ఉన్నారు. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ డిలైట్, ఆనందము. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే కరువు దినాల్లో కూడా వారికి తృప్తి కలిగినట్లుగా, సంతృప్తి కలిగినట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. ఎప్పుడు మనకి ఆనందము అనంటే బాగా సమృద్ధి ఉండి తినకపోవటంలో ఆనందం లేదు, కానీ బాగా కరువు ఉండి తినగలిగినంత దేవుడు ప్రతిరోజు ఇస్తున్నప్పుడు మనకి సంతోషము, ఆనందం కలుగుతూ ఉంటుంది. ఏ రోజు బెత్తము ఆ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటే కరువులో కూడా పిండి కానీ గుడ్డులో నూనె కానీ అయిపోకుండా ఉంది అనంటే ఆ కుటుంబము ఆనందంతో ఉన్నట్లుగా, దేవుని వాక్యంలో తృప్తికరంగా ఉన్నట్లుగా మనం ఆలోచన చేయాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మమ్మల్ని సిగ్గుపడనీయవాడు నువ్వే అని, మమ్మల్ని సంతృప్తిగా ఉంచేవాడు నువ్వే అని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.